బతుకమ్మ కుంట కబ్జాలను మరో 2 నెలల్లో తొలగించి సీఎం రేవంత్ రెడ్డితో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైదరాబాద్లోని అమర్పేట్లో బతుకమ్మ కుంట వద్ద విద్యార్థులతో హైడ్రా అధికారులతో మానవాహారం నిర్వహించారు. కుంట కబ్జాలపై వచ్చిన కంప్లైంట్ ఆధారంగా 4 నెలలుగా వివిధ దశల్లో అధికారులతో పరిశీలించి 17% పనులు పూర్తి చేశామన్నారు. హైడ్రా ఏర్పడి రేపటితో ఏడాది పూర్తవుతుందని, సామాజిక కోణంలో పనిచేశామన్నారు. భవిష్యత్తులోనూ బాధ్యతాయుతంగా పనిచేస్తామన్నారు రంగనాథ్. రోజులు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి లక్ష్యంతో హైడ్రా అనే దాన్ని ఒక సంస్థని ప్రారంభించడం జరిగిందన్నమాట. సో ఇది కరెక్ట్గా మనకి రేపటితో ఒక సంవత్సరం పూర్తవుతుంది. ఈ సంవత్సరంలో మేము ఎన్నో మనం మీరు చూసినప్పుడు మేము ఫస్ట్ ఈ ఎంక్రోచ్మెంట్స్ని, ఈ విధ్వంసాన్ని ఆపాలనే దాంతో కొంత చాలా స్పీడ్గా అగ్రెసివ్గా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అది వెళ్ళకపోతే కనుక ఇక్కడ మనం కట్టడి చేసే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు ఇక్కడ ఎంక్రోచ్మెంట్ చేయాలంటే ఎక్కడైనా కానీ కూడా ఒక చెరువుని చేయాలన్నా, ఒక నాలాన్ని చేయాలన్నా ఇప్పటికి 1-2 సార్లు ఆలోచించి చేస్తున్నారంటే కనుక మేము కొంత ఫస్ట్ అగ్రెసివ్గా అప్రోచ్ ఉండటంతో అది దాంతో ఇప్పుడు ఇది సాధ్యమైందని కూడా నేను చెప్పగలుగుతున్నాను. అయితే దీంట్లో తప్పకుండా సామాజిక కోణంతో హైడ్రా పనిచేయాలని ఎప్పుడు ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం మాకు ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు నిర్దేశిస్తూ వస్తున్నారు. మేము 100% సామాజిక కోణంతో పేదల ఇల్లులు ఎక్కడ కూడా టచ్ చేయకూడదు, అండ్ అట్లానే నివాస గృహాలు ఎక్కడ కూడా టచ్ చేయకూడదు, లేకపోతే సామాజిక కోణంలో ఆలోచన చేస్తూ తప్పకుండా మనము మాకు ఇచ్చిన బాధ్యతని, లక్ష్యాలని ముందుకు తీసుకెళ్లాలనే ఒక దృఢ సంకల్పంతో మేము పనిచేస్తూ వచ్చాం. సో దీన్ని ఎవరైతే కనుక కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారో, కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైడ్రా మీద చాలా అపవాదులు చేశారు. హైడ్రాని ఒక మాఫియా డాన్ లాగా, ఒక దావూద్ ఇబ్రహీం లాగా కూడా హైడ్రాని చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఏమీ పట్టించుకోము. హైడ్రాలో ఉన్న అధికారులు కానీ మేమందరం కూడా ఎవరు ఏం చెప్పినా కానీ కూడా మా లక్ష్యం మాకు చాలా స్పష్టంగా ఉంటుంది. ఎక్కడైతే కనుక కబ్జాలు చేశారో వాళ్ళు న్యాచురల్గా బురదల్లే కార్యక్రమం చేస్తారు. చేసినప్పుడు అవన్నింటినీ భరించి ఇప్పుడు రిజల్ట్ చూపిస్తాం. రిజల్ట్ చూస్తున్నారు కదా, ఇది ఇప్పుడు మనకి దాదాపు ఈ చెరువు బతుకమ్మ కుంట 70% ఇది కంప్లీట్ అయింది. యాక్చువల్ ప్రోగ్రాము 2 నెలల తర్వాత ఉంది. సెప్టెంబర్ 21 బతుకమ్మ సెలబ్రేషన్స్. గౌరవ ముఖ్యమంత్రి గారు వారు కూడా వారి ఆదేశాల మీదకి ఇక్కడ బతుకమ్మ కుంటకి ఆ రోజు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా సెలబ్రేషన్ చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది.